నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. ఉత్తర తెలంగాణలో ప్రాశస్త్యం పొందిన ప్రముఖ ఆలయం గురించి ఇవాల్టి ప్రోగ్రాంలో తెలుసుకుందాం. శ్రీ పరమేశ్వర చైతన్యం ఎన్నో రూపాల్లో మరెన్నో సంవిధానాల్లో వ్యక్తమైంది. ఆ స్వరూప సంవిధానం వివిధ నామాలతో విఖ్యాతి పొందుతోంది. ఆ పరంపరలోనిదే విశ్వేశ్వరుని వీరభద్ర అవతారం. శివుడు సహజంగా అతి సౌమ్యుడు, శాంతి స్వరూపుడు. అర్ధనిమిత నేత్రాలతో, చిరు మందహాసంతో, అభయహస్తంతో ఉంటాడు. అలాంటి శివుడు దక్షయజ్ఞం తర్వాత హరివీర భయంకర రూపంలో వీరభద్రుని రూపం దాల్చాడు. అలాంటి వీరభద్రుడు వెలసిన శైవక్షేత్రాలు అరుదు. వాటిలో ఒకటిగా వెలుగొందుతోంది కొత్తకొండలోని వీరభద్రస్వామి దేవాలయం. శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయంపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. శ్రీ వీరభద్రస్వామి దేవాలయం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో ఉంది. ఈ దేవాలయం క్రీస్తు శకం 1410 కాలం నాటిదని, కాకతీయ రుద్రేశ్వర కాలంలో దీన్ని నిర్మించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. శివకవుల్లో మూడవవాడైన గురు మల్లికార్జున పండితారాధ్యుని మనవడు కేదార పండితుడు వీరభద్రుణ్ణి ప్రతిష్ఠించినట్లు స్థల పురాణంలో ఉంది. శతాబ్దాల ఘనచరిత్ర కలిగిన కొత్తకొండ వీరభద్రస్వామి క్షేత్రానికి సంబంధించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో ఒకటి కుమ్మరులకు సంబంధించిన కథ. అదేంటంటే, క్రీస్తు శకం 1600 సంవత్సరంలో కుమ్మరులు కొత్తకొండపైకి కట్టెల కోసం వెళ్లారు. కొండపై తమకు అవసరమైన కట్టెలు కొట్టుకుని వారు తిరుగు పయనమయ్యారు. అయితే కొండపైకి ఎడ్లబండిపై వెళ్లిన కుమ్మరులకు తిరుగు పయనంలో ఎడ్లు కనిపించలేదు. దీంతో వారు ఎడ్ల కోసం కొండపైన వెతికారు. ఎంతకు ఎడ్లు దొరక్కపోవడంతో అలసిపోయారు. రాత్రి పొద్దుపోయే వరకు వెతికి చేసేదేమీ లేక కుమ్మరులు ఆ రాత్రి కొండపైనే నిద్రకు ఉపక్రమించారు. ఇది ఎంతో వైభవపేతమైన పుణ్యక్షేత్రము కొత్తకొండ వీరభద్రస్వామి. శైవ క్షేత్రాల్లో ప్రప్రథమంగా కర్నూలు జిల్లాలో వేములవాడ రాజేశ్వరస్వామి తర్వాత వీరభద్రస్వామి. ఈ వీరభద్రస్వామి విశిష్టత ఏమనగా, అప్పుడు పరమేశ్వరుని జటాజుటము నుండి ఇతను ఉద్భవించడం జరుగుచును. దక్ష యజ్ఞము లోపల దక్షుని సంహరించడం జరుగును. ఆ యొక్క దక్షుని సంహరించే శక్తి ఇతనికి మాత్రమే ఉంటుంది. ఆ దక్షుని సంవత్సరం అనంతరము ఈ యొక్క కొత్తకొండ క్షేత్రములో వీరన్న ఉండడనే సనాతన ఆచారము. కాకతీయుల యొక్క రాజ్య పరిపాలన లోపల కొత్తకొండ కొండపైన కాకతీయ బల్జరాజులు పరిపాలించే ఈ యొక్క రాజ్యం ఇది. ఎడ్ల కోసం వెతుకుతూ అలసిపోయి రాత్రి కొండపైనే నిద్రపోయిన కుమ్మరులకు వీరభద్రస్వామి కలలో కనిపించారు. కొండపై ఉన్న తనను అక్కడ్నుంచి కిందకు తీసుకుపోవాలని స్వామి కుమ్మరులకు కలలో చెప్పాడట. వెంటనే మెలకువ వచ్చి చూసిన కుమ్మరులకు స్వామివారు కనిపించలేదు. అయితే అప్పటి వరకు ఎంత వెతికినా దొరకని వారి ఎడ్లు వాటంతట అవే స్వయంగా కుమ్మరుల వద్దకు వచ్చాయి. దీంతో ఇదంతా స్వామివారి లీలగా కుమ్మరులు పరిగణించారు. స్వామివారి కోరిక మేరకు మహమ్మాయ గుడిలో స్వామివారిని ఉంచారు. అయితే విగ్రహమూర్తిని తీసుకొస్తున్న సమయంలో పొరపాటున స్వామివారి కాలు విరిగిందట. దీంతో నాటి నుంచి నేటి వరకు వీరభద్రుణ్ణి కుంటి వీరన్న అని కూడా భక్తులు ముద్దుగా పిలుచుకుంటారు. వీరభద్రుణ్ణి సేవించిన వారి జీవితం భద్రమని, ప్రతిదీ స్వామివారి ఆశీర్వాదమని భక్తుల నమ్మకం. ఇక్కడ శంకరుడు ధీర గంభీర మూర్తిగా స్వామి భక్తులను అనుగ్రహిస్తాడు. కొత్తకొండ దేవాలయం కాకతీయుల నిర్మాణ శైలిలో ఉంటుంది. నలువైపులా కొండలు గుట్టలతో పచ్చని పొలాల నడుమ మెరుస్తూ కనిపిస్తుంది. వీరభద్రుని క్షేత్రం ఆకాశాన్ని తాకుతున్నట్లుగా దూరం నుంచి చూసిన వారికి కూడా గుడి శిఖరం సాక్షాత్కరిస్తుంది. శిఖర గోపురం పైన పంచ కలశాలు,
చుట్టూ దేవీ దేవతల విగ్రహాలు తీర్చిదిద్దబడి ఉంటాయి. ముఖద్వారం ముందు ఈశ్వరుని సేవలో నందీశ్వరుడు దర్శనమిస్తాడు. తెల్లని వర్ణంలో వెలిగిపోతూ భక్తులకు దీవెనలందిస్తాడు. సర్వేశ్వరునికి కాపలా ఉన్నట్లు కనిపిస్తాడు. పక్కనే కోనేరు ఉంది. భద్రకాళి సమేత వీరభద్రుణ్ణి తలచుకుని ఈ కోనేరులో స్నానం చేస్తే కోరికలు నెరవేరతాయని భక్తులు నమ్ముతారు. ఈ కోనేటి స్నానంతో పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుందన్న నమ్మకం భక్తుల్లో ఉంది. విశాల గుడిలోకి అడుగుపెట్టగానే 3 ధ్వజస్తంభాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. సాధారణంగా ఏ గుడిలోనైనా ఒక ధ్వజస్తంభమే ఉంటుంది. ఈ గుడిలో మాత్రం వీరభద్రుడు, భద్రకాళి, ఆంజనేయ స్వాములకు ప్రత్యేకంగా ధ్వజస్తంభాలు ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెట్టింది. ఇక్కడికి మేము ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వస్తున్నాము. ఈసారి రాలేకపోయినాం. మాకు ఇక్కడికి వచ్చిన కాడ నుండి ఏది అనుకుంటే అది జరుగుతున్నది. అందువల్ల మేము వస్తున్నామండి. మా ద్వారా ఇంకా వేరే వాళ్ళని కూడా పంపిస్తున్నాము. ఇక్కడ అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకోమని చెప్పేసి ఈరోజు మేము అనుకోకుండా వచ్చేసాము. కానీ మాకు మంచిగా దర్శనం జరిగింది. చాలా బాగా అనిపిస్తుంది. స్వామివారి కృప అందరి మీద ఉండాలి, అందులో మేము ఉండాలని మొక్కుకుంటున్నాము. సకల కార్య ఫలసిద్ధి ప్రాప్తిరస్తు అని దీవిస్తున్నట్లు గుడిలో ఒకవైపు వినాయకుని మూర్తి కనిపిస్తుంది. భక్తులకు అభయాన్ని ఇచ్చేలా ఈ విగ్రహం ఉంటుంది. తాము చేపట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా జరిగేలా చూడు స్వామి అంటూ భక్తులు ఏకదంతుని దీవెనలు పొందుతారు. ప్రధాన ఆలయం వెనుక వైపున దశభుజ గణపతి దర్శనమిస్తాడు. ఈ తరహా రూపం ఎంతో అరుదుగా భావిస్తారు భక్తులు. ఈ గణపతిని శక్తి గణపతి, వీర గణపతి, మహాగణపతి, విరాట్ గణపతిగా అభివర్ణిస్తారు. ఇక్కడ నీలకంఠేశ్వరునికి అనేక ప్రత్యేకతలున్నాయి. స్వామి లింగరూపంలో కాకుండా ముఖ ప్రతిమ రూపంలో దర్శనమిస్తారు. కోరమీసాలు కొత్తకొండ వీరన్నకు మరో ప్రత్యేకత. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగిన భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని శ్రీ వీరభద్ర దేవాలయం జిల్లాల పునర్విభజన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో చేర్చారు. అనంతరం చేసిన చేర్పులు మార్పులతో ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిధిలోకి వచ్చింది ఈ దేవాలయం. ఇటు వరంగల్, హన్మకొండ, అటు కరీంనగర్, సిద్దిపేట జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు కొత్తకొండలోని ఆలయానికి స్వామివారి దర్శనానికి వస్తుంటారు. స్వామివారి దర్శనానికి కొత్తకొండకు వచ్చిన భక్తులు గర్భాలయం దగ్గరకు వస్తుండగానే ఒక్కసారిగా మనసు తేలికపడుతున్నట్లు అనుభూతి పొందుతారు. ఎదురుగా కనిపించే ఆ దివ్యమంగళ స్వరూపం కొండంత అండలా కనిపిస్తుంది. తనను కొలిచే భక్తులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నట్లుగా దుష్ట శక్తులకు హరవీర భయంకరుడిగా కనిపిస్తాడు. కోర మీసాలు, ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో ఢమరుకం, త్రిశూలంతో యుద్ధరంగంలోకి దూకుతున్నట్లు చైతన్యవంతమైన రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తుంటాడు. మేము ఫస్ట్ టైం వచ్చాం, ఇది రెండోసారి రావడం. మా పాపకి ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను అనుకున్నా పెళ్లి కావాలని. పెళ్లి కుదిరింది, మాకు చాలా సంతోషంగా అనిపించింది. అందుకని మళ్ళీ రెండోసారి రావాలని కోరికతోటి నేను దేవుడిని చూడడానికి మళ్ళీ వచ్చా. మరి ఇంకోసారి రావాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నల్లని విగ్రహ రూపం చుట్టూ వెండి తోరణాలు తెల్లగా ధగధగా మెరుస్తుంటాయి. ఈశ్వరుడు వెండితో చేసిన కండ్లు, కిరీటం, మీసాలు, నామాలతో మరింత ఆకర్షణగా కనిపిస్తాడు. ఆ రూపంలో స్వామివారిని చూసిన భక్తులు తన్మయత్వంతో చేతులు జోడించి కోరికలు విన్నవించుకుంటారు. రా రా వీరన్నా, మా తోడు నీడా నీవే అంటూ వేడుకుంటారు. అయ్యవార్లు ఇచ్చిన హారతి, నీరాజనాలు తీసుకుని కళ్ళకద్దుకుంటారు. వీరభద్రస్వామి ఆలయంలో నిత్య పూజలు, అర్చనలు శైవాగమన సాంప్రదాయం ప్రకారం రోజూ జరుగుతాయి.
కొత్తకొండలో వెలసిన వీరభద్రస్వామికి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే భక్తులు పాటించే పద్ధతులు ఇక్కడ రకరకాలుగా కనిపిస్తాయి. శ్రావణమాసంలో కొంతమంది భక్తులు మాల ధరించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. 27 రోజుల పాటు భక్తులు మాల వేస్తారు. గంధకపు రంగు వస్త్రాలు, ఎర్రచందనపు మాల మాత్రమే ధరించాలనేది శ్రావణమాసంలో భక్తులు 27 రోజుల పాటు పాటించే మాల నియమం. ఈ కాలంలో మాల ధరించిన స్వాముల పూజలు, శరణు ఘోషలతో గుడి పరిసరాలు మార్మోగుతాయి. మాల ధరించిన రోజుల్లో గుడిలో నిత్యం మహన్యాస అభిషేకాలు, బిల్వార్చనలు, కుంకుమార్చనలు చేస్తారు. 27 రోజుల పాటు మాల ధారణతో రోగ విమోచన జరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. అంతేకాకుండా పుత్రలాభం కలుగుతుందని భక్తుల మరో నమ్మకం. ధనం సమృద్ధిగా లభిస్తుందని, ఆయురారోగ్యాలు కలుగుతాయని మాల ధరించే భక్తుల నమ్మకం. అంతేకాదు, హనుమంతుడు కూడా మాలధారణ తీసుకున్నట్లు స్కంద పురాణంలో ఉందని చెబుతారు. నేను ఒక ఫ్రెండ్తో వచ్చాను ఈ గుడికి. చాలా సమస్యలతో వచ్చాను, కానీ వచ్చినాక నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఒక 2 కోరికలు కోరుకున్నాను. కోరికలు నెరవేరినాయి. నేను 2 సార్లు వచ్చి నేను గుమ్మడి పండు అవి ఇచ్చుకున్నాను స్వామివారికి. ఎందుకు ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను వేరే భక్తులకు కూడా ఇక్కడ బాగుంటుంది వెళ్ళండి అని, అంటే నా తరపున నాకు మంచి అయింది కాబట్టి అందరికీ మంచి అవ్వాలని కోరుకుంటూ, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన కొత్తకొండ వీరభద్రుని భక్తులు కోరమీసాల స్వామి అని కూడా పిలుస్తారు. స్వామివారికి మీసాలంటే చాలా ఇష్టమట. అందుకు భక్తులు వీరన్నను ప్రసన్నం చేసుకునేందుకు కోరిన కోర్కెలు నెరవేరడానికి మీసాలను సమర్పించుకుంటారు. భక్తులు మీసాలను సమర్పించడం కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయం వద్ద కనిపించే ప్రత్యేకతల్లో ఒకటి. కోరమిసాలే కాదు, కొత్తకొండ జాతరలో కోడెదూడల సమర్పణ మరో ప్రత్యేకత. కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయానికి వచ్చే భక్తులు ముందుగా వీరన్నను దర్శించుకుని తమ మనసులోని కోరికలను స్వామివారికి విన్నవించుకుంటారు. తాము కోరుకున్న కోర్కెలు తీరిన వెంటనే స్వామివారికి ఇష్టమైన కోడెదూడలను గుడి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యించి సమర్పించుకుంటారు. కొత్తకొండలో వీరభద్రస్వామి కొలువైన క్షేత్రంలో గండదీపం మరో ప్రత్యేకతగా నిలుస్తోంది. దీర్ఘకాల రోగాలతో బాధపడే వారికి గండదీపం ఒక వైద్యంలా పనిచేస్తుందని భక్తులు నమ్ముతారు. దీర్ఘకాల రోగాలతో బాధపడేవారు స్వామివారి దేవాలయంలోని గండి దీపాన్ని వెలిగిస్తే రోగాల నుంచి విముక్తి పొందుతారని నమ్మి దీపాన్ని వెలిగిస్తుంటారు. అదేవిధంగా శని భయాలు ఉన్నవారు కూడా వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ఆలయంలోని గండి దీపాన్ని వెలిగిస్తారు. కొత్తకొండ వీరన్నా మమ్ము కాపాడ రావన్నా అంటూ దండాలు పెట్టుకుంటారు. సాధారణంగా ఏ దేవాలయంలో అయినా ప్రధాన ఆలయానిదే విశిష్టత. అక్కడుండే ఉపాలయాలకు అంటే ఇతర దేవాలయాలకు అంతగా ప్రాధాన్యత ఉండదు. కానీ కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో ఆ పరిస్థితి కనిపించదు. ఇక్కడ దేవాలయంలో ప్రధాన దేవాలయంతో పాటు మిగతా అన్ని ఉపాలయాలు కూడా సమాన విశిష్టత కలిగి ఉన్నాయి. ఈ దేవాలయంలోని ఉపాలయాలకు కూడా చాలా ప్రాశస్త్యం ఉంది. ఉపాలయాల్లో కొలువైన దేవీ దేవతలు కూడా వీరభద్రునిలాగే వీరరౌద్ర రూపాల్లో కొలువుదీరి ఉన్నాయి. శంకరుడు వీరభద్రునిగా కొలువున్న కొత్తకొండ దేవాలయంలో అమ్మవారు భద్రకాళిగా దర్శనమిస్తారు. నిత్యం భక్తుల పూజలందుకుంటూ వారిని అమ్మవారు దీవిస్తుంటారు. వీరభద్రస్వామికి ఎడమవైపున భద్రకాళి అమ్మవారు ఉంటారు. భద్రకాళి అమ్మవారు పసుపు కుంకుమలతో శోభాయమానంగా కనిపిస్తారు. రజత తోరణం, కిరీటంతో అమ్మవారు వెలుగొందుతుంటారు. అమ్మవారికి కింది వైపున శ్రీచక్రం ఉంటుంది. ఇక్కడ నిరంతరం కుంకుమ పూజలు జరుగుతుంటాయి.
భద్రకాళికి వడిబియ్యం సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. వీరభద్రస్వామి దేవస్థానము తెలంగాణ యావత్ తెలంగాణలో పేరు ప్రఖ్యాతిగాంచిన దేవస్థానము. ఈ యొక్క వీరభద్రస్వామికి కోరెం మీసాలు ఎవరైతే పెడతారో కోరిన కోరికలు తీస్తాయని ఇదొక ఇక్కడ ప్రజల నమ్మకము. ఆ యొక్క నమ్మకం విధంగానే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కోరెం మీసాలు పెడతారు. ఈ యొక్క సంక్రాంతి పండుగ నాడు ఈ యొక్క జాతరకు వీరభద్రస్వామి దేవస్థానంకు మొత్తం తెలంగాణ జిల్లాలో కాక ఆంధ్ర నుంచి కూడా మహారాష్ట్ర నుండి దగ్గర విలేజ్లు కూడా ఈ యొక్క 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఈ యొక్క వీరభద్రస్వామి దేవస్థానం దర్శించారు. శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి క్షేత్ర పాలకునిగా అభయాంజనేయ స్వామి ఉన్నారు. అభయాంజనేయ స్వామి ఇక్కడ సింధూర వర్ణంతో శోభిల్లుతుంటారు. ఈ ఆలయంలో ప్రతి మంగళ శనివారాల్లో భక్తులు విశేష సంఖ్యలో వచ్చి ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. గర్భాలయంలో వీరభద్రునిగా ఉన్న శంకరుడు ఉపాలయంలో లింగాకారంలో ఉన్నాడు. చుట్టూ పానవట్టం విభూదితో పూజలందుకుంటున్నాడు. ప్రతిరోజు భక్తుల పూజలందుకునే కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ఏటా సంక్రాంతి పండుగ సమయంలో అతి పెద్ద జాతర జరుగుతుంది. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారే ఈ సమయంలో స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రోజున వీరభద్రుని సర్వాలంకరణ నిజరూప దర్శనం కలుగుతుంది. మకర సంక్రాంతి రోజున వీరభద్రుని సర్వాలంకరణ నిజరూప దర్శనంతో సర్వ పీడల విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. బ్రహ్మోత్సవాల్లో స్వామికి భద్ర కళ్యాణం నిర్వహిస్తారు. ఏటా జాతరకు లక్షల సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. గుమ్మడికాయల మొక్కులు కొత్తకొండ జాతరలో మరో ప్రత్యేకత. మకర సంక్రాంతి రోజున కొత్తకొండలో ఎడ్ల బండ్ల ప్రదర్శన మరో ప్రత్యేకతగా నిలుస్తుంది. సంక్రాంతి పండుగ సమయంలో సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఎడ్లబండ్లలో ఎక్కి వస్తారు. ప్రత్యేకంగా ఎడ్లబండ్లను అలంకరించి కొత్తకొండ ఆలయం చుట్టూ తిప్పుతూ స్వామివారికి జయ జయ ధ్వానాలు చేస్తారు. ముఖ్యంగా సమీపంలోని కొత్తపల్లి గ్రామస్తులు ఎడ్లబండ్లతో వచ్చి ఆకట్టుకుంటారు. ఆ ఒక్క గ్రామం నుంచే సుమారు 70 నుంచి 80 వరకు ఎడ్లబండ్లు జాతరలో పాల్గొనేందుకు వస్తాయి. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే అలంకరించిన ఎడ్ల బండ్లను రథాలుగా పిలుస్తారు. జాతర ముందు రోజు అగ్నిగుండాలు నిర్వహించటం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అగ్నిగుండాల్లో నడిచిన వారికి శరీర బాధలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీంతో జాతరకొచ్చిన భక్తులు పోటీ పడి మరీ అగ్నిగుండాల్లో నడుస్తారు. భక్తులు ఎక్కువ వచ్చి వారి యొక్క కోరికలు నెరవేర్చే కొత్తకొండ వీరభద్రస్వామిగా సనాతన ఆచారంగా అనుసంధానంగా స్వామివారి ఆలయానికి రావడం జరుగుతున్నది. మకర సంక్రాంతిలో అత్యంత వైభవపేతంగా స్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో ఎంతోమంది సుదూర ప్రాంతం నుండి ఇతర రాష్ట్రాల నుండి బాగా వచ్చి మరియు ఆర్టీసీ వారి యొక్క రవాణా సౌకర్యంతో ప్రజలందరూ దేవుణ్ణి దర్శించుకొని జాతరలో కంపల్సరీ మనం పోవాలి ఇంటికొకరం అనే సనాతన ఆచారంగా అందరూ వచ్చి స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించి తిరుగు ప్రయాణంగా వారు సుఖ సంతోషం ఇంటికి చేయడం జరుగును. ఈ దేవాలయానికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ పెళ్లి కావాలన్నా, ఇల్లు కావాలన్నా, వారు ఉద్యోగం కావాలన్నా, సుఖ సంతోషాలు ఉండాలన్నా కొత్తకొండ వచ్చి స్వామిని ఒక్కసారన్న తనివి తీర మీరే నేరుగా దర్శించుకొని స్వామి కృపా కటాక్షలు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్లుగా ఆలయంలో తరచూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. అత్యంత అరుదైన విలక్షణమైన శైవక్షేత్రం కొత్తకొండ దేవాలయంలో హరివీరభద్రునిగా వెలసిన ధీర గంభీరమూర్తిని దర్శించుకుంటే
కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో జాతర సమయంలో పోటెత్తుతారు. కొత్తకొండ వీరన్న, కోరమీసాలవాడ, కోరిన వరాలిచ్చే కొండంత దేవుడవన్నా, భద్రకాడి శ్రీ వీరభద్ర నీకు శతకోటి వందనాలయ్యా అంటూ తలచిన వెంటనే స్వామివారు అనుగ్రహిస్తారని భక్తులు నమ్ముతారు. కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయానికి వచ్చే భక్తుల్లో కొంతమంది కొండ మీదకు కూడా వెళతారు. స్వామివారికి కొండ కింద ప్రతిష్ఠించే ముందు ఆయన కొండ మీద ఉండేవారు. కుమ్మరులకు కలలో కనిపించి చెప్పింది కొండపైనే. ఇప్పటికీ పాతకాలం నాటి గుడి ఆనవాళ్లు కొండపైన కనిపిస్తాయి. కొండపైకి ఎక్కాలంటే కొంత కష్టపడాల్సిందే. భారమంతా దేవునిపై వేసి భక్తులు కొండపైకి సునాయాసంగా ఎక్కుతుంటారు. కొండపైన పరిసరాల్లో కలిపి మొత్తం 6 కొలనులున్నాయి. కొండపైకి ఎక్కిన తర్వాత గుట్టల మధ్య పచ్చని పొలాల మధ్య వెలసిన స్వామివారి పుణ్యక్షేత్రం సుందరంగా దర్శనమిస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే జాతరకు తెలంగాణ గ్రామాల నుంచి లక్షలాది మంది భక్తులు కొత్తకొండకు పోటెత్తుతారు. 3 రోజుల పాటు కొత్తకొండ జనసంద్రంగా మారుతుంది. హుస్నాబాద్, హన్మకొండ ప్రధాన రహదారిపై కనిపించే ద్వారం చేరుకోగానే భక్తులు తన్మయత్వానికి గురవుతారు. జాతర సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతుంది. హుజూరాబాద్, సిద్దిపేట్, వరంగల్ డిపోల బస్సులు ఇందుకోసం ప్రత్యేకంగా వినియోగిస్తారు. సమీప గ్రామాల వారు సొంత వాహనాలపై వచ్చి వెళతారు. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని 1968 నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ చేపడుతోంది. చూసారుగా కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి వారి దేవాలయ విశిష్టత.